ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. హల్లెలూయా, ఆమేన్. చూసారా అండి, ఇక్కడ మనము పాపంలో ఉన్నప్పుడు యొక్క ధర్మశాస్త్రానుసారంగా తీసుకుంటే ఎన్నో శిక్షలు మన మీదకి రావాలి. కానీ దయామయుడు, కృపామయుడు మనకి అంత గొప్ప కష్టాల నుంచి, ఆ బంధకాల నుంచి విడుదలనిచ్చి, విమోచననిచ్చి, స్వతంత్రాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. దేవుని కృపకు మనము పాత్రులమయ్యేలాగా చేశాడు. మన పాపాల నిమిత్తం, మన బంధకాలను తెంచడానికి ఆయన తన మహిమను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి సిలువలో రక్తము కార్చి వేదన పడి, దెబ్బలు తిని, అవమానాలు పడి మన కొరకు మనకు విమోచన ఇవ్వడానికి ఆయన అవన్నిటినీ పొందుకున్నాడండి. ఎంత గొప్ప త్యాగము కదా. మనకు స్వతంత్రం ఇచ్చాడు. ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు. నరకములో, నిత్య నరకములో, బంధకాలలో మనం పడిపోనివ్వకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని దేవుడు మన కొరకు చేశాడండి. ఇంత గొప్ప దేవుని పిల్లలుగా మనం చేయవలసింది ఆయన ప్రేమను ఇతరులకి పంచాలి. ఆయన మనల్ని క్షమించిన రీతిగా ఇతరులని మనం కూడా క్షమించాలి. మన శరీరము దేవుని ఆలయముగా ఉంచాలి. అంతేకాని పాపాన్ని ఏలే సాతానుకు మనము మన మీద అధికారాన్ని ఇవ్వకూడదు. మనం పాప పనులు చేస్తూ దేవుడికి దూరమైనామంటే సాతాను మనల్ని ఆవరిస్తుంది. సాతాను మనల్ని అధికారం చెలాయిస్తుంది మన మీద. కాబట్టి నీతి సాధనముగా ఉండడానికి మీరు మీ శరీరాన్ని వాడండి, దుర్నీతికి సాధనాలుగా మీరు ఉండకండి అని పై వచనాలలో పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈరోజు ఆ మాటల్ని తెలియపరుస్తున్నారు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన తన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క శరీరము, ఈ దేహము దేవుని ఆలయంగా ఉండాలి. మంచి పనులు చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. మన ద్వారా వీలైనంత మంచి జరగాలి, దేవుడికి మహిమకరంగా ఉండాలి. ధర్మశాస్త్రానుసారము ఒకప్పుడు ఉండేది. ధర్మశాస్త్రానుసారంగా అంటే దేవుడే అనుగ్రహించారు మోషే గారి ద్వారా. ఇప్పుడైతే కృప క్రీస్తు ద్వారా మనకు లభించింది. ధర్మశాస్త్రం దేవుడు అనుగ్రహించాడు. ప్రజలకి కొన్ని నియమాలు, కట్టడలు అవన్నీ ఆది దినాలలో నేర్పించాడు దేవుడు. ఆ తరువాత అయితే ఆ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్ని మనుషులు ఇంకాస్త ఎక్కువ మూర్ఖత్వంగా చేసి తప్పు చేసిన వారిని మరి ఎక్కువగా శిక్షించే వారిలాగా ఉన్నారు. కానీ దేవుడు మన కొరకు నూతన నిబంధనగా తన రక్తాన్ని చిందించి మనకి విడుదలనిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడైతే మనము ఒంటరి వారము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన ఆత్మ తోడుగా ఉంటూ పాపపు జీవితంలో మనము పడిపోనివ్వకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాము. మన శరీరము దేవుని ఆలయమై ఉంది. దేవుని మహిమార్థమై మనము వాడబడాలి. అంటే దేవుని తలంపులతో మన ఆలోచనలు ఉండాలి. మన యొక్క హృదయము దేవుని యొక్క ఆలయముగా ఉండాలి. మన చేతులు దేవునికి మహిమకరమైనటువంటి పనులు చేయాలి. మన వల్ల ఇతరులకు సహాయం చేయగలిగినట్లయితే ఇతరులని ఆదుకోవాలి, సహాయం చేయాలి. మన చేతులతో దేవుని స్తుతించాలి, దేవుని వాక్యాన్ని చేతపట్టుకోవాలి. సువార్తను మోసుకెళ్ళు పాదాలలాగా మన కాళ్ళు ఉండాలి. ఇలా ప్రతి ఒక్కటి కూడా దేవునికి మహిమకరంగా మన శరీరము ఉండాలి. నీతికి సాధనంగా ఉండాలి, కానీ దుర్నీతికి సాధనంగా ఉండకూడదు. సాధనము అంటే పనిముట్లు. అంటే దుర్నీతిని, ఇప్పుడు ఒక మగ్గు ఉంది, అది మనము దాంట్లో మంచి వాటర్ తాగడానికి యూజ్ చేయొచ్చు, లేదా చెత్త ఎత్తుతూ పడేసే గలీజ్ నీళ్ళు ఎత్తే వాటర్ లాగా దానిలాగా కూడా మనము ఆ జగ్ని వాడచ్చు. సో ఎలా వాడాలి అనేది మన చేతుల్లో ఉంది. సో ఇది మన శరీరము. మరి ఈ యొక్క మన శరీరాన్ని దుర్నీతికి ఒక వస్తువులాగా వాడదామా, పరిశుద్ధ ఆత్మకి ఉపయోగపడేటటువంటి ఒక పాత్రలాగా మనం ఉందామా? ఎలా ఉండాలి? దేవుణ్ణి వేడుకోవాలండి. మీ చేతిలోని
పాత్రలాగా నన్ను వాడుకో, మీ కృపతో మమ్మల్ని నింపు ప్రభువా అని మనము ప్రార్థించుకోవాలండి. మనకందరికీ తెలిసిన ఒక ఎగ్జాంపుల్, పాపము చేసినటువంటి స్త్రీని ధర్మశాస్త్రానుసారంగా వాళ్ళు రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు వచ్చి తన కృప చూపించాడు. సో ఈరోజు మనం కూడా దేవుని కృపకు పాత్రులమై విడుదల పొందుకొని ఉన్నామండి. ఈ మనుషుల వలన మాత్రమే కాకుండా సాతాను బంధకాలు మన మీద రానివ్వకుండా, సాతాను వేసే ఉచ్చులో మనం చిక్కుకుపోకుండా దేవుడు కృప చూపించి మనల్ని శాశ్వతమైన విడుదలనిచ్చాడు. ఆయన సిలువలో మన కొరకు రక్తము కార్చి మరణించి పునరుద్ధానుడై స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. యోహాన్ గారు ఒక మాట చెప్తారు, 8వ అధ్యాయము 36వ వచనంలో, కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి నిజముగా మనము స్వతంత్రులమై ఉన్నామంటండి. హల్లెలూయా. అది కేవలము ఆయన యొక్క మరణం ద్వారానే మనకు లభించింది. క్రీస్తు మనకి పాపపు బానిసత్వం నుంచి నిజమైనటువంటి విడుదలని అనుగ్రహించాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమామయుని యొక్క పిల్లలుగా మనం కూడా ఇతరులని ప్రేమిద్దాం, క్షమిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ రీతిగా నడిపించాలని కోరుకుంటూ దేవుడి కొద్ది మాటలు దీవించి మనల్ని ఆశీర్వదించి సమాధానముతో నింపునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా రక్షకుడా, మా విమోచకుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. మమ్మల్ని శాశ్వతముగా బంధకాల నుంచి విడుదలనిచ్చారు. పాపము మా మీద ఏలనివ్వకుండా మీరే అధికారిగా ఉన్నందుకై మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ పైన కూడా మీరే అధికారిగా ఉండి మీ పరిశుద్ధ ఆత్మ నడిపింపుతో మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.